బాగా అన్యాయం. వర్మ గారు అంటేనే మహాపిచ్చాడు ఉప్పాడంటే. కంచుకోట అయిందా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి? కొంచెకోట అండి, కొంచెకోట. ఇలా రోడ్లు వేయాలి అది వేయండి అన్నాడు. అంతే ఏమీ లేదు. ఏం వేసాడంటే పాత రోడ్లు ఉన్నాయి, వర్మ గారు వేసిన రోడ్లు ఉన్నాయి. వేసిన రోడ్లు అయితే మా ఈదులో ఎక్కడ లేవు. ఇప్పుడు వచ్చి నేను పుట్టిన తర్వాత ఏ ఎమ్మెల్యే అంత శుభ్రంగా పిఠాపురం అభివృద్ధి చేయలేదండి. నేను పవన్ కళ్యాణ్కే వేసాను ఓటు, కానీ జగన్ రావాలి. మళ్ళీ ఎత్తారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి ఏమేస్తామండి, ఆడు మడిచే కాపాడతలేదు. అంటే ఎమ్మెల్యే చూడడానికి నీకులాంటి నాకులాంటి సాధారణ వ్యక్తి కాదు కదా ఆయన. మామూలు లోకల్ ఎమ్మెల్యే అయితే ఎప్పటికెళ్తే అప్పుడు వస్తాడు. ఇప్పుడు జెండా ఎగరంగా వస్తాడు. నిన్న రోడ్లన్నీ బాగుపడిపోయి, డ్రైనేజీలు బాగుపడిపోయి, మున్సిపాలిటీలు బాగుపడిపోతున్నాయి, చెత్తలు ఉండలేదు. జగన్ పెంచితే అడుగు తిన్నాం. పిఠాపురం ఓటర్ గా చెప్పండి, నిజంగానే వర్మ గారు మోసం చేశారా ఇప్పుడున్న కూటమి పరిపాలన? మోసం కదా, అంత మోసమే కదా. ఆయన ఉంటే మరి అడిగితే మరి ఇప్పుడు ఎమ్మెల్యే అన్నాడండి, ఏది ఎమ్మెల్యే కనిపించడం. చెప్పండి, ఎలా ఉంది బాబు 2.5 ఏళ్ళ కూటమి పరిపాలన అంటే ఏం చెప్తారు? మాకు వైఎస్ఆర్ ఇష్టం అండి. వైఎస్ఆర్ అంటే ఇష్టం అండి. ఎందుకని? ఆడు పరిపాలన మరి మీరు తాగు పని చేస్తాడు. తాగు పని చేస్తే మరి మాకు పని కలుగుతుంది. గతంలోనేమో మాకు ఇసుకలు రావట్లేదు అని చెప్పారు మీరే. ఇన్ని కొంపలు ఇచ్చాడు బాబు, మొత్తం చాలా కొంపలు ఇచ్చాడు కదా. అప్పుడు లేదు, ఇప్పుడు తెలుస్తుందా మీకు? ఏముందా, ఇప్పుడు ఏమీ లేదు. ఇలా రోడ్లు వేయాలి అది వేయండి అన్నాడు. అంతే ఏమీ లేదండి. ఏం వేసాడంటే పాత రోడ్లు ఉన్నాయి, వర్మ గారు వేసిన రోడ్లు ఉన్నాయి. వేసిన రోడ్లు అయితే మా ఈదులో ఎక్కడ లేవు. మీ పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు కోసం ఏమంటారు? ఎవడానికి చాలా బాగుంటుంది, కనపడుతున్నాడు ఏంటి ఆ ఎడానికి కనిపెట్టి. వర్మ గారు అయితే అడుగుతాం. చెప్పండి, నిజంగానే పిఠాపురం వర్మ గారికి అన్యాయం జరిగిందా? పిఠాపురంలో అన్యాయం జరిగింది కదా, బాగా అన్యాయం. వర్మ గారు అంటేనే మహాపిచ్చాడు ఉప్పాడంటే. మరి ఎందుకని ఇప్పుడు కూడా పిఠాపురంలో వర్మ గారి నుంచి ఎవరు? పవన్ కళ్యాణ్ మరి సైడ్ అయిపోమన్నాడు కదా, మరి సైడ్ అయిపోమని సైడ్ అయిపోయాడు అంతే. మరి ఇలాగే కొనసాగితే ఏంటండి 29లో? వర్మ గారా పవన్ కళ్యాణ్ అంటే మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు అండి, వర్మ గారు అయితే అడుగుతామండి. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడండి? ఆయన అయితే ఫోన్ చేయగానే వచ్చేస్తాడండి. మడిచి ఎవరైనా చచ్చిపోతే కప్పుకుంటూ వచ్చేసి పోడండి. ఆ బోట్లో ఎవరైనా మునిగిపోయినా వచ్చేసి పోడండి. ఏదైనా పెళ్లికి కేకెత్తే వచ్చేసి పోడండి. ఇప్పుడు ఏమైనా కేకెత్తారండి? ఎవరి కేకైనా సీఎం డిప్యూటీ సీఎం గారు కదా. మరి అంతేంటి, ఏం లేదండి. డెవలప్మెంట్ మళ్ళీ జగన్ వస్తేనండి బాగుంటుందండి. కేవలం మనం చేసేది ఏం లేదండి. నేను పవన్ కళ్యాణ్కే వేసానండి ఓటు, కానీ జగనే రావాలి. మళ్ళీ ఎత్తారా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి ఏమేస్తామండి, ఆడు మడిచే కాపాడతలేదు. కనిపిస్తేనే ఎమ్మెల్యేనా? అంతేండి. ఉప్పాడ ఓట్లు వేయలేదని చెప్పాడండి. ఉప్పాడ ఓట్లే వెళ్ళి అడిగితే ఓట్లు వేయలేదని చెప్పాడు. మరి ఇలా అయితే మరి 29 సీఎం ఎవరు ఆంధ్రప్రదేశ్ కి? జగన్ అండి. మరి పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు 29? ఇప్పుడు చూద్దామండి. పవన్ కళ్యాణ్ గారా మారుతుందంటారా? అప్పుడు ఎవరు పెడితే వాళ్ళండి, పవన్ కళ్యాణ్ అయితే. మా ఎమ్మెల్యే గారు ఇక్కడ రాకపోయినా మాకు సంతోషమే, వచ్చినా సంతోషమే, రాకపోయినా సంతోషమే. ఆయన పనితీరు మాత్రం ఎక్సలెంట్. ఇవాళ పిఠాపురం ఇంత శుభ్రంగా ఉన్నది అంటే ఆయన వల్లనే. ఆయన మేము వదలం. ఇంకా అభివృద్ధి అంటే ప్రతి పల్లెటూరులో కానీ, ఆయన పంచాయతీ శాఖ మంత్రి కదా, పల్లెటూరులో కానీ రోడ్లే కానీ సైట్ కాలువలే కానీ అన్నీ శుభ్రం చేసి పెడుతున్నారు. బాగుంది. డెవలప్మెంట్ మామూలే, అది బాగున్నాను అన్నట్టే, ఇంకెంతకంటే ఏం కావాలా. కానీ సోషల్ మీడియాలో ఒకటి బాగా వినిపిస్తుంది, ఎమ్మెల్యే గారు అసలు పిఠాపురం ముఖమే చూడడం మానేశారని. ఏమండి ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గారు చూడడానికి నీకులాంటి నాకులాంటి సాధారణ వ్యక్తి కాదు కదా. ఆయన ఒక సీఎం క్యాండిడేట్ లెవెల్లో మనిషి. ఆయన పనులు కావాలి కానీ మనకే ఆయన ఇక్కడ కూర్చుంటే, ఆయన మన దగ్గర కూర్చుంటే మనం ఏమి చేయగలం? ఆయన దగ్గర మనం కూర్చుంటాడు, మన దగ్గర ఆయన కూర్చుంటాం, ఆయన వెనకాలమో ఏ అంటాం. ఏముందండి, అన్ని పనులు బాగున్నాయి. మా పిఠాపురం మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్క గెలుపు ఖాయం. ఇంకంతకంటే ఏం చెప్పాలి మీకు? కంచుకోట అయిందా పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి? కొంచెకోట అండి, కొంచెకోటే. చూడక్కర్లేదు మీరు. మళ్ళీ పక్క ఇక్కడ వైసీపీ వస్తుందని కూడా చెప్తున్నారు. ఏంటి వైసీపీ కోసం నేను మాట్లాడిన కానండి, ఏంటో వేరే పార్టీ కోసం మనకు అనవసరం. నా నమ్మకం నాది. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక విషయం చెప్పండి. కేవలం సోషల్ మీడియా ప్రచారమే జరుగుతుంది కానీ అసలు పిఠాపురంలో ఏం లేదని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. వీళ్ళకి ఏం కావాలా, ఎవరు ఏది లేదని ఎవరు చెప్పారు మీకు? అది చెప్పండి ఒకసారి. అన్నీ బాగున్నాయండి. ఆయన వచ్చిన తర్వాత పిఠాపురం ఎంత శుభ్రంగా ఉందంటే ఆయన వల్లనండి. అదే చెప్తానండి నేను. ఇంత శుభ్రంగా ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదండి. ఇప్పుడు వచ్చి నేను పుట్టిన తర్వాత ఏ ఎమ్మెల్యే అంత శుభ్రంగా పిఠాపురం అభివృద్ధి చేయలేదండి. 29 ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరంటారు? సీఎం క్యాండిడేట్ కోసం అంతవరకు మనం ఆలోచించాలి. అధికారం కూటమికి వస్తుంది. 2.0 పాదయాత్ర అంటున్నారు. మరి పిఠాపురం నుంచి అది కూడా ఎక్కువ శాతం ఉంటుందని కూడా చెప్పారు. ఎవరి ఇష్టం అదండి. ఇప్పుడు నీ ఒపీనియన్ ఇది, నా ఒపీనియన్ అది. ఇప్పుడు అయింది పార్టీ బలమైన పార్టీ, 40% ఓటింగ్ ఉన్న పార్టీ. అన్ని తప్పు పట్టకూడదు, ఎవరిని తప్పు పట్టకూడదు. మనకు కావాల్సిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలా. అన్న ఇప్పుడు వస్తున్నాయి కదా పంచాయతీ ఎలక్షన్స్, ఎలా ఉంటుంది పిఠాపురం?
పంచాయతీ ఎలక్షన్ అంటే ఇప్పుడు మా మండలం మా 12 వార్డు ఉంది, మా వార్డు వస్తుందని మేము అనుకుంటాం. ఇంకొకటి కూడా ఇంటర్వ్యూ చేసామనుకో ఆ వార్డు వస్తుందని ఇంకొకటి అంటాడు. ఎవరి సంకల్పం వాళ్ళు చెప్తారండి. అన్నీ నేను చెప్పాలంటే ఏమైనా నేను రాసుకున్నాను ఇది రాసుకోలేదు కదా. 2.5 ఏళ్ళ ఈ కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? ధనవంతులకు ఇస్తున్నారు పథకాలు. చేనేత అదే పథకం మగ్గం లేని వాళ్ళు కూడా మగ్గ డబ్బు ఇచ్చేస్తున్నారండి. అది పద్ధతి కష్టపడి నేర్చుకుంటున్నాం మనం నేత. కానీ వాళ్ళకి ఇస్తున్నారు. మగ్గాలు కోటీశ్వర్లకేటి, వ్యాపారం చేసే వాళ్ళకేటి, మిషన్ టైలర్లకేటి మొత్తం అందరికి ఇచ్చేస్తున్నారండి. మరి మీకు మేము నేత నేర్చుకుంటున్నాం. మరి నేత నేర్చుకునే ఎందుకు రాదండి? ఎలా ఉందండి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కూటమి పరిపాలన ఎలా ఉంది? ఎందుకు అన్నీ అయితే నూనె ప్యాకెట్ 100 రూపాయలు ఉండేది, 110 ఉండేది, 150 రూపాయలు అయిపోయింది. ఇచ్చిన అన్ని దానికి అయిపోతున్నాయి. 1000 రూపాయలు ఉండేది. కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చాడండి మా చేనేతకి 200 యూనిట్లు. 200 యూనిట్లోనే చేనేత 25,000 వేసాడండి. ఎలా ఉందండి అంటే గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అప్పుడు బాగున్నదంటారు, ఇప్పుడు బాగున్నదంట పేదవాళ్ళకి? సరే అంటే ఆయన పెట్టిందే కదండి పథకాలు, ఈయన ఇస్తున్నాడు. ఇవ్వకపోతే ఊరుకోరు కదా. అన్ని అమలు అవుతున్నాయా? అమలు ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇంకా వచ్చేది శ్రీనిధి ఇస్తానండి, మరి ఇవ్వలేదు. అది మేము స్థలం ఇచ్చాడండి, లోన్ ఇవ్వలేదు, ఏం లేదు. ఇంకా అలా కట్టుకుని ఉన్నామండి. అలాగే 3,50,000 పెట్టుబడి పెట్టేసి ఉన్నది. జగన్ ఇచ్చింది. ఈయన ఇస్తున్నాడు, ఇవ్వలేదండి. పునాది కట్టేసి అలా ఉంది అది. సరే, ఇక్కడ వర్మ గారు ఉన్నారు కదా టీడీపీ ఎమ్మెల్యే, ఆయన కోసం ఏం చెప్తారు? ఏంటి ఆయనకి ఏ పదవి ఇంకేమి ఇవ్వలేదు? పదవి ఇవ్వలేదండి. మరి ఆయన ఇస్తే బాగుంటుంది. మరి ఇవ్వక అలాగా ఆయన మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాం? ఆయన ఏం కాదు కదా పరిపాలన. ఏంటండి మీ ఒక పిఠాపురం ఓటర్గా చెప్పండి, నిజంగానే వర్మ గారు మోసం చేశారా ఇప్పుడున్న కూటమి పరిపాలన? మోసం కదా, అంత మోసమే కదా. ఆయన ఉంటే మరి అడుగుతాం. మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడండి, ఏది ఎమ్మెల్యే కనిపించడండి. ఇప్పుడు గాలికి వస్తున్నాడు. మామూలు లోకల్ ఎమ్మెల్యే అయితే ఎప్పటికెళ్తే అప్పుడు వస్తాడు. ఇప్పుడు జెండా ఎగరంగా వస్తాడు. నిన్న ఏది వచ్చాడు హై స్కూల్లోకి వచ్చిపోడు ఎమ్మెల్యే అయితే. ఒక మాట చెప్పండి, 2029 సీఎం ఎవరైతే బాగుంటుంది అంటారు? ఇప్పుడు ఇల్లు మాకున్నది కట్టేసి ఉందండి. అలాగా చాలా మంది కట్టేసుకుంటున్నారు, చాలా బాధపడుతున్నారు. కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కట్టేసుకుంటున్నారు ఇల్లు. మేము అద్దెకుంటున్నాం. లోన్ ఇస్తే మరి ఇల్లు అవుతుంది. పెట్టుబడి పెట్టేసాం 3,50,000 వడ్డీ కట్టుకుంటా కూర్చున్నాం. ఇస్తానన్నాడు, ఇవ్వలేదండి. అది నెక్స్ట్ సీఎం ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ఆరే. జగన్ వస్తేనే బాగుంటుందండి. చెప్పండి, పిఠాపురం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? పిఠాపురం పనితీరు పిఠాపురం తీసుకుంటే పిఠాపురం దీవుతో పూంచుకోవాలండి. పిఠాపురం ఎమ్మెల్యే గారిని, పవన్ కళ్యాణ్ గారిని. ఇవాళ పిఠాపురం ఏది ఎవరికి తెలిసేది కాదు. ఇవాళ ఢిల్లీ ఆయన వచ్చిన తర్వాత పిఠాపురం అడిగేటిన తర్వాత ఢిల్లీలో పోయింది. పిఠాపురం ఎక్కడో లేదా ఎక్కడో ఎవరికి తెలదు. ఇవాళ పిఠాపురం వచ్చిన తర్వాత ఇవాళ రోడ్లన్నీ బాగుపడిపోయి, డ్రైనేజీలు బాగుపడిపోయి, మున్సిపాలిటీలు బాగుపడిపోతున్నాయి. చెత్తలు ఉండలేదు, తుప్పం తుడిచేస్తున్నాడు. పల్లెటూళ్ళు బాగుపడిపోతున్నాయి. జగన్ పెంగితే అడుగు తిన్నాం. ఎక్కడ జామ పడిపోయి ఇవాళ పంటకాలంలో నీళ్ళు చొక్కొచ్చి కాదు, ఇవాళ నీళ్ళు అంటే నీళ్ళు ఇప్పిస్తున్నారు. రైతులు బాగుపడుతున్నారు. ఇంకేం కావాలంటే ఆయన వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసుకోవడం లేదండి. అయింది దేవాలయం బాగుపడుతున్నాయి. ధర్మాసుపట్లు ఇవాళ 100 పరకలు ఒక హాస్పిటల్ ఇవాళ ఆయన వచ్చిందే కట్టించున్నాడు. రైల్వేటైం కట్టించున్నాడు. రైల్వేటైం వచ్చిన 4 బళ్ళు ఆగుతున్నాయండి. జనభూమి రత్నజాల 4 బళ్ళు ఆగుతున్నాయి. ఇవాళ ఆయన వచ్చిన తర్వాత ఇవన్నీ అవుతున్నాయి. ఎవడో చేసేయలేదని, ఏ పరిపాలన చేయలేదని. వంగ గీత కన్నా రేటు కడుతున్నారు, లై కడుతున్నారు, ఈ కడుతున్నారు అన్నారు. గొప్పగా దీపం గొప్పగా కొట్టేసింది. ఏమీ లేదు. ఆవిడ చంపబడి పోయింది. ఎవడు ఏం పని చేయలేదు. కానీ పిఠాపురం ఎమ్మెల్యే గారు అసలు పిఠాపురం రావడం ఏమానేహారని కూడా చెప్పి ఆయన ఎందుకని వస్తాం? ఆయన ఎందుకు వస్తాం? పనులు అవుతున్నాయి లేదు ఇక్కడ. ఆయన అక్కడ ఢిల్లీ రోజులు రూపాయలు ఇమ్మనండి. ఎంత ఏ మొగ్గోడు ఉన్నాడు? ఏ మొగ్గోడు రూపాయలు ఇమ్మనండి. ఢిల్లీ రోజులు తెచ్చి చూపించమనండి. తెచ్చి పిఠాపురం పని చేయమనండి. ఆయన రావద్దు. ఆయన పనులు అవుతున్నా లేదా? ఆయన వెనకాల మేము చేస్తున్నాం. ఉప్పాడు ఉంది, ఇవాళ ఉప్పాడు వెళ్ళి చూడమనండి. ఏ చేద్దామనండి. వచ్చి ఆయన ఏం చేస్తారో వచ్చి ఆయన వెనక మేము చూడాలి. మా ఇంకా చూడాలి. ఆయన పని చేస్తున్నాడు. అక్కడ ఉంటమే మంచిది. ఆయన ఏదంటారండి, వరం మీద మోసం చేశారంటారు. కానీ అవన్నీ మన రాజకీయం అయిన తర్వాత ఒక రకాలుగా ఉంటాయండి. అన్నీ ఉంటాయి. అలానే జగన్ దుబాయ్ కూడా రావండి. జగన్ 11 వచ్చాయి, 11 కూడా రావండి. అటు ఏం చేశాడండి? ఏది చంపించుకుంది, దొరబాబు చంపించుకున్నాడు. మాకు భయం లేదండి. దొరబాబు దీంట్లోకి వచ్చినా, మా దాంట్లోకి వచ్చినా దొరబాబు చంపించుకున్నాడు. దొరబాబు అనుకున్నాను చంపించుకున్నాడు. దేవాలయం మూతడిపోండి. జగన్ వస్తే దేవాలయం మూతడిపోండి. చర్చిలు బాగుపండి. ఇవాళ